ఎందుకంటే బ్రతుకంటే భావనేనండి. భావనతోనే సంసారం పెరిగింది, అవునా లేదండి? భావన పెంచుకొని సంసారం పెంచుకున్నావు. ఇది నాదని, ఇది నాకు కావాలనే భావనే నీ సంసారాన్ని పెంచింది. ఆ భావన కృష్ణుడైతే కృష్ణుడే దొరుకుతాడు. భావిస్తే సంసారం తగులుకుంది, భావిస్తే భగవంతుడు దొరకడా? లేని సంసారమే భావం వల్ల అంటుకుంటే ఉన్న భగవంతుడు భావనతో ఎందుకు దొరకడు తెలుసుకుంటాడు. ఒక్క వాక్యాన్ని ఆలోచించుకుంటే లోతుంతా ఇక్కడ ఉన్నది. అందుకే భావనకు అంత బలం ఉంది కనుక కృష్ణ భావనా తద్గుణానేవ గాయంత్య సమవేత జగుకృష్ణం తదాగమన కాంక్షితా. అటువంటి వారండు గోపికలు సామాన్యం కాదు. అందుకే భక్తిలో ఉదాహరణ ఎవరినైనా చెప్పాలంటే ముందు వీళ్ళని చెప్పి తర్వాత చెప్పాలి. కృష్ణుడు ఉద్ధవ గీతంతా చెప్పే చివరిలో గొప్ప భక్తుల ఉదాహరణ వీళ్ళనే చెప్తాడు. ఇక్కడ ఎందుకు తర్వాత చూద్దాం మొత్తాన్ని. ఎందుకంటే మహానుభావుడు సాండిల్యుడు భక్తి శాస్త్రం రచిస్తూ అతయేవా తదభావాద్ వల్లవీనాం అని వీళ్ళ గురించి ఉదాహరణగా చూపిస్తాడు భక్తుల్లో.